రాజమండ్రి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. 16 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 200కు పైగా మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. దీంతో వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. లంక గ్రామాల్లో వరదలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి మహా ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు రాజమండ్రి దగ్గర చూస్తున్నాము. రాజమండ్రి దగ్గర బ్రిడ్జి లంకతో పాటు కేదార్ లంక, అలాగే పిచ్చుకుల లంక, ఇది మధ్యలో గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. 200 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మొత్తం ఇక్కడ ఉన్న ఈ నిరాశ్రులైన వాళ్ళందరినీ కూడా మత్స్యకార కుటుంబాలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించడం జరిగింది. ప్రభుత్వం ముందుగానే ఇక్కడికి మొత్తం ఇక్కడ తీసుకుని వెళ్ళి పునరావాస కేంద్రాలకి వీళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బ్రిడ్జి లంక. ఈ బ్రిడ్జి లంక దగ్గరే సుమారు ఇక్కడ 50 కుటుంబాల వరకు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా మొత్తం వాళ్ళకి సంబంధించిన ఇల్లులన్నీ కూడా మొత్తం ఇక్కడ నీట మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. మొత్తం ఇక్కడ ఉండి చిన్న చిన్న పాకలు వేసుకుని వీళ్ళందరూ కూడా ఇక్కడే పిల్ల పాపలతో అందరితోటి కూడా గోదావరి మధ్యలోని ఈ లంక గ్రామాల్లోని నివసిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ గోదావరిపై వేటాడుకుంటూ వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ యానంతో పాటు యానం, తాళరేవు, ముమ్మిడివరం ఈ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల కుటుంబాలు ఇవన్నీ ఈ మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి గోదావరి మధ్యలోకి వచ్చి ఇక గోదావరిలోని అంటే జీవనది కావడంతో సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉండి ఇక్కడ వేటాడుకుంటూ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి నెల సమయంలోని వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడ పాకలు అవన్నీ వేసుకుని ఇక్కడే నివసించడం జరుగుతుంది. ప్రతి ఏటా వచ్చే వరదలకి సంబంధించి ప్రతిసారి కూడా నీట మునిగిపోవడంతో అవన్నీ మళ్ళీ ఇల్లు కొట్టుకుపోవడం, మళ్ళీ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ లంక గ్రామాలకు వచ్చి మళ్ళీ లంక గ్రామాల్లోని పునరావాసాలు ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ ఇక్కడే పిల్లబాపలతో అంతా కూడా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది పడవలపైనే ఉంటూ వాళ్ళకు సంబంధించిన సామాన్లన్నీ కూడా కొంత మేరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళు చూసినట్లయితే కట్టుబట్టలతోటే వాళ్ళందరూ కూడా ఒకసారిగా గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో కట్టుబట్టలతోటి కొంతమంది పునరావాస కేంద్రాలకి చేరుకున్నారు. కానీ వీళ్ళందరికీ సంబంధించిన ఇక్కడ ఈ ఇల్లు కానీ అవన్నీ ఇల్లు బట్టలు అన్నీ కూడా అందులోనే ఉండిపోవడం జరిగింది. అవన్నీ కూడా నీట మునిగిపోయాయి. కొన్ని ఇల్లు అయితే ఈ పూరిపాకలన్నీ కూడా గోదావరిలో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. 16 లంక గ్రామాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా గోదావరి మధ్యలోని ఎక్కడైతే లంకలు ఉన్నాయో ఆ లంకల్లోనే ఇల్లుని ఏర్పాటు చేసుకుని అక్కడే జీవించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి గోదావరి వచ్చినప్పుడల్లా కూడా ఈ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోవడంతో వీళ్ళ పరిస్థితి అంతా కూడా దూరభరంగా మారుతుంది. వీళ్ళకి జీవనోపాధి అంటే ఈ వరదలు వచ్చిన సమయంలో వేట కూడా నిషేధించడంతో ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దీంతో వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకి అంకితమయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోనే గడపడం జరుగుతుంది. సుమారు 4 రోజుల పాటు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతారు. అయితే ఇక్కడికి అయినప్పటికీ కూడా గోదావరి అంటే ఈ ఏడాది చూసినట్లయితే ఇప్పటికే 3 సార్లు గోదావరి వరద రావడం జరిగింది. గోదావరి వరద వచ్చి మళ్ళీ ఉధృతంగా ప్రవహించి తర్వాత మళ్ళీ పెరగడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం వంటివి జరుగుతున్నాయి. దీంతో గోదావరిలోని ఈ లంక గ్రామాల వాసులందరూ కూడా చూసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఇల్లులన్నీ కూడా ఇప్పటికే కొట్టుకుపోవడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా అక్కడ లంక గ్రామాల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇప్పుడు అయితే వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల్లోని అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పించినప్పటికీ కూడా వీళ్ళకి నివాసాలకు సంబంధించి ఇక్కడ ఈ లంక గ్రామాల్లోని ఉండటానికి మళ్ళీ గుడారాలు అన్నీ వేసుకొని పాకలు వేసుకొని ఉండే విధంగా తమ ప్రభుత్వం కొంతవరకు సహాయం చేయాలని చెప్పేసి మత్స్యకారులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.